తెలంగాణలో 1936 నుంచి ఏపీలో 1989 నుంచి హక్కుల రికార్డును నిర్వహిస్తున్నారు. ఈ హక్కుల రికార్డుల్లో జరిగిన పొరపాట్లను సవరించుకోనట్లయితే భూమి ఉన్నా సరే ఆ భూమి నుంచి పొందాల్సిన మేలును పొందడంలో ఇబ్బందులు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత కీలకమైన ఈ హక్కుల రికార్డుల్లో అనేక పొరపాట్లు ఉన్నాయన్నారు. ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ఉన్న సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం. భూమి ఉంటే హక్కుల రికార్డులో నమోదైతేనే ఆ భూమి ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. లోన్ తెచ్చుకోవాలన్నా, ప్రభుత్వం ఇచ్చే ఏ లబ్ధి పొందాలన్నా సరే ఈ హక్కుల రికార్డులో ఉండటం కీలకం. అక్కడ దాకెందుకు, భూమి లబ్ధి పొందడం మాత్రమే కాదు, భూమి అమ్ముకోవాలన్నా, భూమి మీద ఏదైనా దస్తావేజు రిజిస్టర్ చేయాలన్నా సరే హక్కుల రికార్డులో నమోదైతేనే లావాదేవీలు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన హక్కుల రికార్డుల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. అదొకటి. రెండోది, వ్యవసాయ భూమి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఆర్ఓఆర్ చట్టాల కింద పట్టాదారు పాస్ పుస్తకం తెచ్చుకోవాల్సి ఉంటుంది. భూమి ఉండి గనక పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే అదొక పెద్ద సమస్య. ఒకప్పుడు ఈ ఆర్ఓఆర్ చట్టాల కింద 2 పుస్తకాలు రైతులకు ఇచ్చేవాళ్ళు. పట్టాదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కు పత్రం, పాస్బుక్, టైటిల్ లీడర్ 2 పుస్తకాలు ఉండేటివి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ 2 పుస్తకాల స్థానంలో ఒకే పుస్తకాన్ని నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే పాత పుస్తకాలన్నింటినీ తొలగించి రైతులందరికీ ఒకేసారి సింగిల్ పుస్తకం ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ కూడా భూమి రకరకాలుగా హక్కులు వచ్చి పాస్ పుస్తకాలు లేని వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా వస్తుంది భూమి మీద హక్కులు? వారసత్వంగా రావచ్చు, భాగ పంపకాల ద్వారా రావచ్చు, ఎవరన్నా దానం ఇస్తే గిఫ్ట్ ద్వారా రావచ్చు, వీలునామా ద్వారా రావచ్చు, కొనుగోలు దస్తావేజు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించవచ్చు, లేదా కోర్టు డిగ్రీ ద్వారా భూమి మీద హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్చేంజ్ అంటాం, హద్దు బదులు చేసుకోవటం, ఒకరి భూమిని ఇంకొకరు బదలాయింపు చేసుకోవటం ద్వారా భూమి మీద హక్కులు రావచ్చు. లేదా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినప్పుడు కూడా భూమి మీద హక్కులు రావచ్చు. ఇది ఏ విధంగా మనకు భూమి మీద హక్కులు సంక్రమించినా ఆర్ఓఆర్ చట్టం కింద సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి మ్యూటేషన్ చేసుకొని పాస్ పుస్తకం పొందాల్సి ఉంటుంది. ఇందులో నేను చెప్పిన 5-6 రకాలుగా భూములు ఏ విధంగా వస్తాయో ఆ భూమి వచ్చిన విధానాన్ని బట్టి మ్యూటేషన్ ప్రక్రియలో కొంత మార్పులు ఉంటాయి. ఈరోజు కూడా 2 రాష్ట్రాలలో ఈ విధంగా భూమి మీద హక్కులు వచ్చి భూమి వచ్చిన తర్వాత కూడా పట్టాదారు పాస్ పుస్తకం పొందలేని వ్యక్తులు, పొందకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు, భూమి ఏ విధంగా వచ్చిందో తెలియదు, ఏళ్ల తరబడి భూమి అనుభవంలో ఉంది. 2-3 తరాల క్రితం అది కొనుగోలు చేసి ఉన్నారా, లేకపోతే ఖాళీగా ఉన్న భూమి దున్నుకుంటున్నారా, ఎవరైనా దానంగా ఇచ్చారా, కొన్ని తరాలుగా భూమి సాగులో ఉండి ఉంటుంది. ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం లేదు అనేది మరొక సమస్య. ఇప్పటికి కూడా జాయింట్గా భూములు కొనుక్కున్నారు, లేదా జాయింట్ పట్టాలు ఉన్నాయి, దానికి ఇంకా వ్యక్తిగత పట్టాలు ఇవ్వలేదు. గిరిజన ప్రాంతాలలో గిరిజనులే భూములు కొనుగోలు చేశారు, కానీ వారికి పాస్ పుస్తకం రాలేదు. గిరిజన ప్రాంతాలలో గిరిజనులు భూములు కొనుగోలు చేసినా సరే ఎల్టీఆర్ చట్టాల మేరకు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు, పిఓఐటిడిఏ కొన్ని ఫామ్స్ మీద సంతకాలు పెడితేనే వాళ్ళ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ జరగకపోవటం వల్ల పాస్ పుస్తకాలు రాని గిరిజన కుటుంబాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలలో 2 రాష్ట్రాలలో కూడా గిరిజనేతరులకి ఎల్టీఆర్ చట్టానికి లోబడి భూములు ఉన్నా సరే పాస్ పుస్తకాలు రాలేదు. మరి ముఖ్యంగా తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చిన తరువాత నాన్ ట్రైబల్స్కి ఏవైతే హక్కులున్న భూములు ఉన్నాయో, ఎల్టీఆర్కి లోబడి హక్కులు కలిగి ఉన్న భూములు ఉన్నాయో వాటికి పాస్ పుస్తకాలు ఇంకా రాలేదు. ఇవి ఆర్ఓఆర్ చట్టానికి, హక్కుల రికార్డుకి సంబంధించిన సమస్యలు. ఇవి కూడా దాదాపుగా ఒక 14 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. ఈ 14 రకాల భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు ఆర్ఓఆర్ చట్టం కింద ఉంటాయి. తెలంగాణలో అయితే ధరణి మోడల్ ద్వారా మ్యూటేషన్ చేసుకోవడానికి కానీ, తప్పులుంటే సవరించుకోవడానికి జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోవాలి. మిగతా అన్ని సమస్యలు కూడా ఆర్ఓఆర్కి సంబంధించి సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆర్ఓఆర్కి సంబంధించి మ్యూటేషన్ అయితే రెవెన్యూ యంత్రాంగం, ఆర్ఓఆర్ రికార్డుల పొరపాట్లు సవరించే అధికారం కూడా ఇప్పటికీ ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సర్వేకి సంబంధించి, సర్వే హద్దులకు సంబంధించి రస్తా సమస్యలు, భూములు సర్వే జరగలేదు ఇప్పటిదాకాని, హద్దులు సరిగా లేవని, హద్దురాళ్ళు పోయినాయని, సబ్ డివిజన్ జరగలేదని, ఒక సర్వే నెంబరు
4-5 ముక్కలుగా అయిపోయింది, భాగ పంపకాల వలన, అమ్మకాలు కొనుగోలు వలన, రకరకాల ట్రాన్సాక్షన్స్ చేయటం వలన భూమి చిన్న చిన్న కమతాలుగా విడిపోయింది, కానీ ఆ మేరకు సబ్ డివిజన్ జరగలేదని, భూమికి వెళ్ళే దారుల సమస్య ఉంది, రస్తా సమస్య ఉంది, కాలిబాటనో బండ్ల బాటనో ఉంటే ఇప్పుడు ఆ బాటకు అభ్యంతరాలు ఉన్నాయి, బాట లేకుండా ఉంది అనేది సర్వేకి సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలు. ఈ సమస్యల పరిష్కారానికి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, సర్వేయర్లు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు. అంతేకాకుండా ఈ సర్వే సమస్యల పరిష్కారానికి భూములకు సర్వే సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, సర్వే బౌండరీస్ యాక్ట్ కింద. ఈ చట్ట పరిధిలో వచ్చేవి ఈ యొక్క 3 రకాల సమస్యలు. ఇక ఈ 75 రకాల సమస్యల్లో మరొక కేటగిరీ అసైన్మెంట్ భూములకు సంబంధించి. అసైన్మెంట్ భూములకు సంబంధించి ఒక 6-7 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైనవి, పేదవాళ్ళకి ఇచ్చారు, ఇతరుల చేతులకు వెళ్ళిపోయినాయి, తిరిగి ఆ భూములు అప్పగించాలి. రెండోది అసైన్మెంట్ భూములు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కొనుగోలు చేశారు, క్రమబద్ధీకరణ చేయడానికి చట్టంలో అవకాశం ఉంది, కానీ ఆ విధంగా క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే 2007 కంటే ముందు, తెలంగాణలో అయితే 2017 కంటే ముందు భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే వారికే పట్టా ఇవ్వాలంటుంది కొత్తగా చేసిన చట్ట సవరణ. ఆ విధంగా పట్టాలు రాలేదు. కొన్ని సందర్భాలలో అసైన్మెంట్ పట్టా ఇచ్చారు, భూమి చూపించలేదు, భూమి హద్దులు చూపించలేదు. అసైన్మెంట్ పట్టాలో ఇచ్చిన సర్వే నెంబర్ ఒకటి ఉంది, ఇప్పుడు అనుభవంలో ఉన్న భూమి యొక్క సర్వే నెంబరు వేరుగా ఉంది. కొన్ని ప్రత్యేకమైన కేటగిరీలు ఇచ్చిన అసైన్మెంట్లు ఏవైతే ఉన్నాయో, స్వాతంత్ర సమరయోధులకు కానీ, మాజీ సైనికులకు కానీ, పొలిటికల్ సపోర్ట్స్ రాజకీయ బాధ్యతగా ఇచ్చిన భూముల్ని కొంతకాలం తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అమ్ముకోవడంలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో CJFS భూములు ఉన్నాయి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీల పేరుతోటి RDO చైర్మన్గా ఉండే విధంగా సొసైటీలు ఏర్పాటు చేసి పేదలకు అసైన్మెంట్ భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ సొసైటీలో ఫంక్షన్ జరగట్లేవు, ఆ సొసైటీలు ఇప్పుడు పనిచేయట్లేవు, వ్యక్తిగత పట్టాలు పొందడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆ విధంగా వ్యక్తిగత పట్టాలు ఇవ్వటం కోసం ఆంధ్రప్రదేశ్లో జీవో జారీ అయింది. ఇప్పటికి కూడా ఇంకా CJFS భూములలో వ్యక్తిగత పట్టాలు రాలేదు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ CJFS భూములు ఉన్నాయి, ఇక్కడ CJFS భూములు ఉన్న వారికి కూడా వ్యక్తిగత పట్టాలు రాలేదు. ఇవి కొన్ని అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉన్న కీలకమైన భూమి సమస్యలు. ఇక 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరొక ప్రధానమైన భూమి సమస్య పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరింది అని. అమ్ముకోకూడని భూముల జాబితా ఏదైతే 2007 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుందో ఆ జాబితాలో పట్టా భూములు కూడా చేరిపోయాయి. ఇక మరొక కేటగిరీ సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలు. ఒక 2-3 రకాల సమస్యలు ఉన్నాయి సాదా బైనామాలకు సంబంధించి. ఒకటి, సాదా బైనామాల ద్వారా అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కావచ్చు, నోటి మాట ద్వారా కావచ్చు, భూములు కొనుగోలు చేసి దరఖాస్తే పెట్టుకోలేదు, ఇంకా పట్టా రాలేదు. ఇది ఒక కేటగిరీ. ఇన్నిసార్లు 1989 నుంచి నేటి వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం అవకాశాలు కల్పించినా సరే ఇప్పటికీ కూడా దరఖాస్తు పెట్టుకొని కుటుంబాలు ఉన్నాయి. ఇది మొదటి సమస్య. ఇక రెండవది, దరఖాస్తు పెట్టుకున్నారు, ఇంకా పెండింగ్లో ఉంది లేదా రిజెక్ట్ చేశారు. తెలంగాణలో దాదాపుగా 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల దరఖాస్తు పెట్టుకుంటే అభ్యంతరాలు ఉన్నాయని రిజెక్ట్ చేశారు, వాటికి అప్పీలు పోయే అవకాశం లేకుండా. ఇదొక సమస్య. ఇక మూడోది ఏంటంటే, సాదా బైనామా క్రమబద్ధీకరణ జరిగింది, 13B సర్టిఫికేట్ జారీ చేశారు, కానీ ఇంకా పాస్ పుస్తకం రాలేదు. 13B సర్టిఫికేట్ వచ్చిన వెంటనే 6వ చట్టం కింద పాస్ పుస్తకం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా పాస్ పుస్తకాలు జారీ కాలేదు. ఇవి సాదా బైనామాకు సంబంధించి. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గడువు పొడిగించే ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే పూర్తి వివరాలతో జీవో వచ్చే అవకాశం ఉంటుంది. అది కనుక జరిగితే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ జీవో వచ్చిన తర్వాత ఆ వివరాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక మరొక కేటగిరీ సీలింగ్ భూములకు సంబంధించి. ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన లిమిట్ కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారో వాటిని సీలింగ్ మిగులు భూములు అంటారు. అది వారన్నా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి, లేదా ప్రభుత్వమైనా వాటిని స్వాధీనం చేసుకుంటుంది. అది సీలింగ్ చట్టం. ఆ చట్టం కింద ఏవైతే మిగులు భూములుగా ప్రకటించబడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో అందులో చాలా భూముల్ని పేదలకు పంచారు. కానీ ఇప్పటికి కూడా సీలింగ్ భూములకు సంబంధించి ఒక 3-4 ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, సీలింగ్ భూములకి పట్టాలు ఇచ్చారు, కానీ
పొజిషన్ చూపించలేదు. రెండోది సీలింగ్ భూములకు పట్టాలు ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా ఆ భూమి ఎవరైతే సీలింగ్లో ఇచ్చారో ఆ భూ యజమాని అనుభవంలోనే ఉంది. సీలింగ్ పట్టాలు ఉన్నాయి, అనుభవంలో ఉంది, వారసుల పేరు మీద బదలాయింపు కావట్లేదు. ఇవి సీలింగ్ భూములకు సంబంధించి ఉన్న ప్రధానమైన సమస్యలు.